వాట్ ఈజ్ ఫారెన్ కీ అండి? ఫారెన్ కీ అనేది ఏంటంటే 2 టేబుల్ మధ్య కనెక్షన్ పెడతది. ఇక్కడ ఈ ఇమేజ్‌లో చూస్తే మీకు ఎంప్లాయీ టేబుల్ ఉంది, డిపార్ట్మెంట్ టేబుల్ ఉంది. ఎంప్లాయీ టేబుల్‌లో ఎంప్లాయీ ఐడీ, నేము, డిపార్ట్మెంట్ ఐడీ ఉన్నాయి. ఈ డిపార్ట్మెంట్ ఐడీ అనేది క్వెరీలో ఫారెన్ కీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఐడీ అని ఇచ్చానండి. ఈ డిపార్ట్మెంట్ ఐడీ అనేది ఇటుపక్క టేబుల్‌లో డిపార్ట్మెంట్ టేబుల్‌లో ఒక ప్రైమరీ కీ. ఎందుకు ఇలా కనెక్షన్ ఇవ్వాలి అంటే అండి, ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ తీసుకుంటే అందులో కొంతమంది డెవలప్‌మెంట్ చేస్తారు, కొంతమంది టెస్టింగ్ చేస్తారు, కొంతమంది హెచ్ఆర్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేస్తారు, కొంతమంది నెట్వర్కింగ్ అడ్మిన్‌లో వర్క్ చేస్తారు. మీరు ఏ డిపార్ట్మెంటు అడిగితే మేము నెట్వర్క్ డిపార్ట్మెంట్ అని చెప్తారు. లేకపోతే మేము డెవలప్‌మెంట్ డిపార్ట్మెంట్ అని చెప్తారు. ఇలా చెప్పడానికి యూజ్ ఏంటంటే డిపార్ట్మెంట్ ఐడీ అనేది యూజ్ అవుతదనమాట. అంటే వీళ్ళందరూ ఒక గ్రూపు, వీళ్ళందరూ ఒక గ్రూపు, వీళ్ళందరూ ఒక గ్రూపు అని మనం మెయింటైన్ చేయడం అనమాట. డిపార్ట్మెంట్ నేమ్స్ తీసుకొని ఆ డిపార్ట్మెంట్ నేమ్ ప్రకారంగా ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో ఆ డిపార్ట్మెంట్‌కి చెందిన వాళ్ళని అందులో పెడతామనమాట. సో, దానికోసం డిపార్ట్మెంట్ ఐడీలో మనకి ఫారెన్ కీ యూజ్ అవుతది. ఫారెన్ కీ వల్ల మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇన్‌వాలిడ్ డేటాని ఇన్సర్ట్ చేయలేము. ఈ 2 టేబుల్స్‌కి కనెక్షన్ ఉంటది. సో, దానికోసం ఫారెన్ కీ యూజ్ చేస్తాం.